Hello everyone, welcome to my YouTube channel Stories by Kushi's Mom. ఈరోజు మన స్టోరీ మట్టిలో మాణిక్యం. స్టోరీలోకి వెళ్తే తన ఛాంబర్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఆఫీస్కి రాగానే ఎడిటర్ గారు ఎదురుగా టేబుల్ పైన పాఠకుల ఉత్తరాలు కనిపించాయి. బహుశా సబ్ ఎడిటర్ గారు పెట్టి ఉంటారు. ఉత్తరాలు వంక చూసి కొన్ని కార్డులు చేతిలోనికి తీసుకొని చదివారు. ప్రచురణకు యోగ్యం కానివి పక్కన పడేశారు. తర్వాత ఒక కవర్ తీసి చింపి లోపల ఉన్న ఉత్తరమును బయటకు తీశారు. అది ఇలా ఉంది: ఎడిటర్ గారికి ఒక వార మాస పత్రికలకు ఆయువు పట్టుబొమ్మలు. బొమ్మ లేని కదా ఉప్పు లేని కూర వలె ఉంటుంది. పాఠకులు ఫలానా సీరియల్ కథ కవిత వ్యాసం బాగుంది అని రాస్తారు, విమర్శలు రాస్తారు. కానీ ఎవ్వరూ బొమ్మలు వేసే ఆర్టిస్టుల గురించి రాయరు. చిత్రకారులకు ప్రోత్సాహం కావాలి. మంచి మంచి చిత్రకారులను ఎక్కడి నుండో తీసుకుని వచ్చి ప్రోత్సహించి మీ విజయం వారపత్రికలో వేయించారు మీరు. విజయం వారపత్రికలలో ఏ చిత్రకారుడు బొమ్మ వేసినా క్రింద సంతకం లేకున్నా బొమ్మని చూసి ఎవరు వేశారో చెప్పగలను. ఈ వారం విజయం వారపత్రికలలో కొత్త మలుపు కథకు బొమ్మ తప్పకుండా కొత్త చిత్రకారుడు వేసి ఉండాలి. చిత్రం చాలా బాగుంది, కానీ క్రింద సంతకం లేదు. చిత్రకారునిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అతను మొదటిసారి అయినా చాలా బాగా వేశాడు. ఇక నుండి ఈ చిత్రకారుని చేత కూడా బొమ్మలు వేయిస్తూ ఉండమని, పేరు తెలుపమని కోరుకుంటున్నాను. పాఠకుడు గౌతమ్, హైదరాబాద్. నిజంగా ఎంత బాగా రాశాడు ఈ పాఠకుడు. పాఠకులు సీరియల్ కథ కవిత వ్యాసం బాగున్నాయని ఎడిటర్లకు ఉత్తరం రాస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ చిత్రం గురించి కానీ చిత్రకారుని గురించి కానీ రాయరు. ఏ కళాకారునికైనా కావాల్సింది ప్రోత్సాహం. కొత్త చిత్రకారుడు వేసిన బొమ్మలు పాఠకులకు నచ్చితే ఇంకేం కావాలి? పాఠకులకు నచ్చటమే కదా కావాల్సింది. పాఠకులకు నచ్చితే పత్రికా సర్క్యులేషన్ పెరుగుతుంది. బొమ్మలు లేకపోతే పత్రికలు కూడా బాగుండవు. ఇంతవరకు ఈ గౌతమ్ రాసినటువంటి ఉత్తరం ఎవ్వరూ రాయలేదు. ఎడిటర్ గారు కూర్చొని ఆలోచిస్తున్నారు. వెంటనే కాలింగ్ బెల్ నొక్కి సబ్ ఎడిటర్ గారిని పిలిచారు. కూర్చో, నీతో మాట్లాడాలి అన్నారు. ఆ పాఠకుడు రాసిన ఉత్తరం ఇచ్చి చదవమన్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నారు. ఏమిటి అన్నట్లు చూశాడు మధు, సబ్ ఎడిటర్. ఈ ఉత్తరానికి బహుమతి ఇద్దాం. బహుమతా? అవును, బహుమతి పొందిన ఉత్తరం అని ప్రింట్ వేయించి ఈ ఉత్తరం ఉత్తరాల పేజీలో పైన పబ్లిష్ చేద్దాం. అలాగే సార్, మీ ఇష్టం. దీనిని వెంటనే పబ్లికేషన్కి పంపు అని చెప్పి ఆ ఉత్తరం అందించారు. ఒకసారి తాను ఒక పని మీద విశాఖపట్నం వెళ్ళారు. ఒక చోట కారు ఆపి సందు లోపలికి వెళ్ళారు. రోడ్డు వెడల్పు పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్డు మీద ఒక చోట ఒక చిత్రం తనని ఆకర్షించింది. అతన్ని గమనించసాగారు. ఒక వ్యక్తి రోడ్డు మీద రంగుశుద్ధ ముక్కలు బొగ్గు ముక్కలు తీసుకొని వాటితో బొమ్మలు వేస్తున్నాడు. తైల సంస్కారం లేని జుట్టు, చిరిగిన బట్టలు అతని పేదరికాన్ని సూచిస్తున్నాయి. అతను చాలా ఏకాగ్రతగా హనుమంతుని బొమ్మ వేస్తున్నాడు. వారపత్రికలలో మాసపత్రికలలో బొమ్మలు వేసే చిత్రకారులందరూ పెయింటింగుల్లో శిక్ష పొందిన వాళ్ళు, లేక క్రియేటివ్ ఆర్ట్ ఉన్న చదువుకున్న వాళ్ళు. కానీ ఇతను చదువులేని పేదవాడు. ఎంత బాగా వేస్తున్నాడు! అచ్చు ఫోటో తీసినట్లుంది. ఎవరు నేర్పారు ఈ విద్య? బొమ్మ పూర్తయ్యే వరకు అక్కడే నిల్చొని గమనించారు. ఇంత బాగా బొమ్మ వేయగలగటం ఒక కళ, దేవుడిచ్చిన వరం అనుకున్నారు. చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది చిల్లర నోట్లు వేస్తున్నారు. బొమ్మలు వేసే ఈ డబ్బులతో అతను కడుపు నింపుకుంటున్నాడేమో. ఇలా రోడ్డు మీద వేస్తే 4 కాసులు రాలుతాయి. ఇతనికి చదువు నేర్పి ఇతని చేత పత్రికలలో బొమ్మలు వేయిస్తే బొగ్గులతో వేసే బదులు బ్రష్తో స్కెచ్ పెన్నులతో వేస్తాడు. ఇతనిని ప్రోత్సహిస్తే తప్పేమిటి అనుకున్నారు. భుజమి తట్టి, చాలా బాగా బొమ్మ వేశావు అని చెప్పి 100 రూపాయల నోటు ఇచ్చారు. దండాల్ బాబయ్య అని నమస్కరించాడు.
నోటు వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఉంచుకో, నీ పేరేమిటి అడిగారు రంగన్న. రంగన్న, నువ్వు నాతో వస్తావా? ఉద్యోగం ఇస్తాను. యాడికి బాబయ్య? ఉద్యోగమా? నాకు బొమ్మలు వేసి పెట్టాలి, డబ్బులిస్తాను. యాడెయ్యాలి? కారులో తీసుకొని వెళ్తాను. కారులోనా? పర్వాలేదు రా, నేను నిన్నేమి చెయ్యను. మరి నా పెళ్ళాం పిల్లలు వాళ్ళెక్కడున్నారు? మా ఇంట్లో బాబయ్య. మీ ఇల్లు ఎక్కడా? ఈడ్నే దగ్గరే, మళ్ళీ తీసుకొచ్చి దింపుతాను. తన సరంజామా అంతా సంచిలో వేసుకున్నాడు. బొమ్మ వంక అపురూపంగా చూసుకున్నాడు. తను సృష్టించిన బొమ్మ తన బిడ్డతో సమానం. మరి అత్త ఇంటికి వెళ్తున్న కూతుర్లా బాధపడుతున్నాడు. ఎంతైనా కష్టపడి వేశాడు. తాను తయారు చేసుకున్న బొమ్మ. కానీ ఏం లాభం? కార్లు, స్కూటర్లు, సైకిళ్ళు అన్నీ వెళ్తూ ఉంటాయి, అన్నీ తొక్కుతాయి, మళ్ళీ రంగులు పోతాయి. అతన్ని విశాఖపట్నంలో తానున్న గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళారు. రంగన్న, నువ్వు పుస్తకాలలో బొమ్మలు వెయ్యాలి. కాగితం మీదనా బాబయ్య? నాకు చేత కాదు. నువ్వు ముందు చదువుకోవాలి. ఉత్తరం చదివేటంత చదువు వస్తే చాలు. నీ మకాం హైదరాబాద్కి మార్చాలి. నాకు చేత కాదు, నన్ను ఒగ్గేయండి బాబయ్య. లేదు, నీకు చేతనవుతుంది, నువ్వు చేయగలవు. నీకు చదువు చెప్పటానికి మనిషిని ఏర్పాటు చేస్తాను. ఆ గెస్ట్ హౌస్లో సురేష్ పనబ్బాయి వచ్చాడు. అతను 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాడు. అతనికి చెప్పారు రంగన్నకి చదువు చెప్పమని. రంగన్న విషయాలు అడిగి కనుక్కున్నారు. రంగన్న తండ్రి రాళ్ళు కొట్టి సన్నికలు చేసి అమ్ముతుండేవాడు. తనకు చిత్రాలు వేసుకోవడం ఆసక్తి ఉన్నది కాబట్టి ఇలా రోడ్డు మీద బొమ్మలేసుకుంటున్నాడు. వివాహమైంది, 2 పిల్లలున్నారు. త్రాగుడు, సిగరెట్ అలవాటు లేదు. బొమ్మల మీద మనుషులు వేసిన డబ్బులతో భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. తర్వాత కొంతకాలానికి సురేష్ రంగన్నకి చదవటం రాయటం వచ్చిందని చెప్పిన తర్వాత అతని కుటుంబాన్ని హైదరాబాద్కి పిలిపించారు. హైదరాబాద్లో పేదవాళ్ళు ఉండే ఏరియాలో ఉన్నాడు. ఒకరోజు అతన్ని ఆఫీస్కి పిలిపించారు. కళాకారులు డ్రాయింగ్ షీట్ పైన బొమ్మలు వేస్తున్నప్పుడు గమనించమన్నారు. అతన్ని ఆఫీస్లో కూర్చోపెట్టి బొమ్మ వేయించారు. కథ చదివించారు. బాగానే చదివాడు. ఇప్పుడు ఈ కథకు తగ్గట్టు బొమ్మ వెయ్యి. ముందు ఒక పేపర్ మీద అవుట్లైన్ వేసి ఇవ్వు. నేను బాగుందని చెప్పే అసలు బొమ్మను వేద్దువు గాని అన్నారు. ఆ విధంగా వేసిన బొమ్మ అది. గౌతమ్ అనే పాఠకుడు కొత్త చిత్రకారుడిని గుర్తించాడు. కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిస్టులు, చదువుకున్న వాళ్ళు, ట్రైనింగ్ అయిన వాళ్ళు ఒక్కోసారి బాగా వేయకపోతే మార్చమని చెప్పి మళ్ళీ వేయించడం జరుగుతుంది. కానీ ఇతను మొదటిసారి పెన్ను బ్రష్ పట్టుకున్నా, ఎటువంటి శిక్షణ లేకున్నా, ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకున్నా, మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేకుండా చాలా బాగా వేశాడు. దానికి పారితోషికం 1000 రూపాయలు ఇచ్చారు. చాలా సంతోషించాడు. ఇంకో బొమ్మ వెయ్యనా అడిగాడు. నేను పిలుస్తానులే అన్నారు. అతన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఎక్కువే ఇచ్చారు. మాట్లాడే విధానం, భాష మారాయి. బట్టలు కూడా నీట్గా తొడుక్కున్నాడు. రెండో బొమ్మ కూడా వేయించారు. కానీ అది పత్రికా ప్రెస్లో ఉంది. మొదటి బొమ్మకు ప్రతి సంపాదనగా గౌతమ్ ఉత్తరం. ఈ రంగన్నను పర్మనెంట్ ఉద్యోగస్తుడిగా వేసుకోవాలి. అప్పుడు ప్రతి నెల జీతం వస్తుంది. ఒక్కొక్కప్పుడు అవసరమైతే ఎక్స్ట్రా పని చేసే ఓటీ వస్తుంది. అదే విషయమును తానే స్వయంగా అతనికి చెప్పాలి. అతని వద్దకు వెళ్ళి స్వయంగా చెప్పాలనుకొని కారు తీసుకొని బయలుదేరారు. అతనిచ్చిన అడ్రస్ ప్రకారం ఒక సందులోనికి వెళ్ళాలి. అతను రెండో బొమ్మ వేశాక ఇంకో బొమ్మ కూడా వేయించారు. ఆ తర్వాత పిలవలేదు. అతను కనిపించలేదు. ఈ శుభవార్త విని సంతోషిస్తాడు. గౌతమ్ రాసిన ఉత్తరం కూడా చూపించాలి. చాలా సంతోషిస్తాడు. దిగి అతనింటి సందు వరకు వచ్చారు. కానీ కారు లోపలకు వెళ్ళలేదు. సందు చివర కారు ఆపేశారు. ఎడిటర్ గారు దిగి లోపలికి నడుస్తున్నాడు. రంగన్న ఇల్లెక్కడా అని అడిగితే లోపలికి వెళ్ళమన్నారు. సందు లోపలకు తిరిగారు. అక్కడ గుంపు కనిపించింది.
కొద్ది దూరంలో మనుషులు నిల్చున్నారు. శోకాలు వినిపిస్తున్నాయి. ఏమైంది? ఎవరైనా చనిపోయారా? అవును, క్యాన్సర్ అంట. అయ్యో పాపం అనుకుంటూ రంగన్న ఇల్లెక్కడా అని వాళ్ళని అడిగారు. వాళ్ళు చూపించింది ఆ గుంపు వైపే. తన మనస్సు ఏదో కీడు శంకిస్తుంది. గబగబా అక్కడికి వెళ్ళారు. మనుష్యులు దగ్గరగా నిలబడి లేరు కాబట్టి శవాన్ని చూశారు. అది రంగన్న శవం. అతని భార్య అతని శవంపై పడి రోదిస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారు. రంగన్న భార్య ఎడిటర్ గారిని చూసింది. మీరేనా బాబుగారు మా ఆయన చేత బొమ్మలు వేయించింది అడిగింది. అవును అన్నట్లు తల ఊపారు. మనకిక అన్ని మంచి రోజులే అని చెప్పాడయ్యా. బొమ్మ బాగా వేశాను చూడు, అందరూ మెచ్చుకుంటారన్నాడయ్యా అంటూ ఏడుస్తుంది. ఆమె కూడా బాధ వర్ణాతీతము. ఎవ్వరికీ ఇటువంటి కష్టం రాకూడదు. ఎలా జరిగిందమ్మా అడిగారు. క్యాన్సర్ చివరి స్టేజ్ అట బాబయ్య. క్యాన్సర్ వస్తే లక్షలు కావాలట కదా, మా వద్ద లేవు అని చెప్తూ ఏడుస్తుంది. ఎంతో గంభీరంగా ఉండే ఎడిటర్ గారి కళ్ళల్లో నీళ్లు. రంగన్న భార్యకు ధైర్యం చెప్పి, కొడుకు తండ్రి విద్య వస్తే అతనికి పత్రికలో బొమ్మలు వేసే అవకాశం ఇస్తానని చెప్పారు. జేబులో నుండి కొంత డబ్బు తీసి రంగన్న భార్యకు ఇచ్చి వెనుతిరిగారు. మట్టిలో మాణిక్యానివి నీవు రంగన్న. మా పత్రికలో నీ చేత బొమ్మలు వేయించుకొనుటకు నాకు ప్రాప్తం లేదు అనుకొని వెనుతిరిగారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.